జర్మన్ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన హైదరాబాద్లోని మీర్పేటలో చోటు చేసుకుంది. మందమల్లమ్మ చౌరస్తాలో క్యాబ్ కోసం ఎదురు చూస్తున్న జర్మన్ యువతి దగ్గరికి ఓ కార్ డ్రైవర్ వచ్చి సిటీ మొత్తం చూపిస్తానని నమ్మించారు. కారు ఎక్కిన యువతిని మామిడిపల్లి గుట్టలకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మీర్పేట్ మందమల్లమ్మ చౌరస్తాలో జర్మనీ దేశానికి చెందిన ఒక యువతిని కారులో ఎక్కించుకొని కారు నడుపుతున్నటువంటి వ్యక్తి ఆమె మీద అత్యాచారం చేశాడు. మందమల్ల చౌరస్తా దగ్గర ఆ యువతి తన సన్నిహితుతో నిల్చొని ఉన్నటువంటి టైంలోనే లాంగ్ డ్రైవ్ కోసం ఒక కార్ని మాట్లాడుకొని 5 యువకులు, అందులో 5 మైనర్స్, ఒక అతను మేజరు సరదాగా అలా తిరుగుతున్నటువంటి టైంలో ఆ చౌరస్తాలో జర్మనీ యువతి కనిపించడం, తన పక్కనే ఒక సన్నిహితుడు ఉంటే తనతో సెల్ఫీ దిగాలి, తనతో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత వారి మధ్య స్నేహం కుదిరిన తర్వాత తనని లాంగ్ డ్రైవ్ కి తీసుకువెళ్తాను అని చెప్పేసి సరదాగా అటు టీకి, అదేవిధంగా పాన్ షాప్ కి, హోటల్స్ కి, రెస్టారెంట్స్ కి సరదాగా తిరిగిన తర్వాత ఆ 5 యువకుల్ని మేజర్ అయినటువంటి కార్ నడిపే వ్యక్తి దించేసి ఆ యువతిని మాత్రమే లాంగ్ డ్రైవ్ పేరుతో బయటికి తీసుకొచ్చాడు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ మామిడిపల్లి గుట్టల దగ్గరికి తీసుకొచ్చి ఆ యువతి మీద అత్యాచారం చేశాడు. అయితే ఆ యువతి అప్పటికే తప్పించుకునే ప్రయత్నం చేసింది, కానీ బలవంతంగా ఆ యువతి మీద అత్యాచారం చేశాడు. తిరిగి ఆ యువతిని ఎక్కడైతే పికప్ చేసుకున్నాడో అక్కడే డ్రాప్ చేశాడు. ఆ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఈ ప్రాంతంలో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి గుట్టల దగ్గర జరిగింది కాబట్టి ఇష్యూ ఇక్కడ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమంటే మరొకసారి ఇక్కడ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కార్ నడిపినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. రాత్రి ఎవరూ లేనటువంటి టైంలోనే ఇక్కడికి ఎవరూ రారు, ఇదంతా నిర్మానుషంగా ఉన్నటువంటి ప్రాంతము. ఆ యువతిని తీసుకొచ్చినటువంటి టైంలో కూడా ఇక్కడ ఎవరూ లేకపోవడము తో ఆ యువతి మీద అత్యాచారం చేశాడు. తరువాత ఆ యువతి ఇక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ కార్ లాక్స్ అన్ని కూడా, డోర్స్ అన్ని లాక్ చేశారు. అత్యాచారం జరిగిన తర్వాత ఆ యువతిని అదే ప్లేస్లోకి దించేశారు అని చెప్పేసి చెప్తున్నారు. చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ఆ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కార్ ఎవరిది ఏంటి అన్న విషయాలన్నీ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి మైనర్స్ అయినటువంటి 5 పరారీలో ఉన్నారు. కార్ నడిపేటువంటి వ్యక్తి మేజర్ ఎవరైతే ఉన్నాడో అత్యాచారం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరగడంతో యువతి గత కొన్ని నెలల క్రితమే హైదరాబాద్ వచ్చి తన సన్నిహితుడి ఇంట్లో మీర్పేట్లోని ఒక అపార్ట్మెంట్ లో ఉంటుంది. నిన్న సరదాగా గడపడానికి బయటికి వెళ్ళాలి అనుకున్న టైంలో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దాం అనుకున్నారు. ఆలోపే ఈ 5 పాటు కార్ నడిపినటువంటి మేజర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి 6 వెళ్తున్నటువంటి కార్లో సరదాగా వీళ్ళ మధ్య స్నేహం కుదరడము, ఆ తర్వాత ఆ యువతిని ఎలాగైనా సరే అత్యాచారం చెయ్యాలి అని చెప్పేసి ప్లానెడ్ ప్రకారమే ఎవరూ లేనటువంటి ప్రాంతానికి తీసుకువస్తే ఎవరూ చూడరు అని చెప్పేసి ఆ యువతిని ఇక్కడికి తీసుకొచ్చి అత్యాచారం చేసినట్లుగా కూడా అయితే పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే అత్యాచారం చేశారో ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కెమెరామెన్ వినోద్తో సుజాత, పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్.